భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసినటువంటి సేవలను ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. మొత్తం 550 సంస్థానాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేసిన ఘనత పటేల్దేనన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆర్ఎస్ఎస్ను కాంగ్రెస్ సర్కార్ నిషేధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు మరో పేరు ఉక్కు మనిషి. ఏ నిర్ణయం తీసుకున్నా ఉక్కు సంకల్పంతో అమలు చేస్తారు. అందుకే ఆయన్ను ఉక్కు మనిషి అంటారు. కాగా గుజరాత్లోని సర్దార్ పటేల్ విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహంపై హెలికాప్టర్పై నుంచి పూలవాన కురిపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ప్రతి ఏడాది ఏక్తా దివాస్గా జరుపుకుంటారు. ఈ ఏక్తా దివాస్ను పురస్కరించుకుని ప్రత్యేక పెరేడ్ ఏర్పాటు చేశారు. ఈ పెరేడ్లో భాగంగా ఏర్పాటు చేసిన సైనిక దళాల కవాతు అందర్నీ ఆకట్టుకుంది. సైనిక దళాల వందనం స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ తర్వాత వారికి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా సాయుధ దళాలు స్థానికులతో కలిసి ప్రధాని మోదీ ఐక్యతా ప్రమాణం చేశారు. సైనిక బలగాల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు గుజరాత్, జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్, మణిపూర్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, విభజన గాయాలు రేగుతున్న అస్థిర కాలంలో దేశవ్యాప్తంగా 550 సంస్థానాలను ఇండియన్ యూనియన్లో విలీనం చేసిన ఘనత పటేల్కు దక్కుతుందన్నారు. సంస్థానాల విలీనం అనేది ఎంతో సాహసోపేతమైన నిర్ణయం అని ఆయన అన్నారు. పటేల్ ఎంతో సాహసంతో చేసిన సంస్థానాల విలీనం చర్య వల్ల దేశం ఒక తాటిపైకొచ్చిందన్నారు. ఈ సందర్భంగా నిజాం సంస్థానాన్ని ఎంతో ధైర్యంతో ఇండియన్ యూనియన్లో ఆయన విలీనం చేశారని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ పోలోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. కాగా అనేక సంవత్సరాల పాలిట కేంద్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశానికి సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ పిరికితనంతో వ్యవహరించిందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. దేశ సార్వభౌమాధికారం ప్రమాదంలో పడినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. బ్రిటిష్ పాలన నుంచి బానిసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అలవాటు చేసుకుందని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించాయో యావత్ భారతదేశం గమనించిందన్నారు. దేశం కోసం ఆవిర్భవించిన ఆర్ఎస్ఎస్ను నిషేధించేంత వరకు కాంగ్రెస్ సర్కార్ వెళ్లిందని ఆయన ఆరోపించారు. భారతదేశానికి నిరుపమాన సేవలు అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబాన్ని కాంగ్రెస్ పాలకులు విస్మరించారని ప్రధాని మోదీ వెల్లడించారు. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కూడా కాంగ్రెస్ పాలకులు తీవ్రంగా అవమానించిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా దేశం ఐక్యతతో ఉండడం ముఖ్యమన్నారు మోదీ. దేశాన్ని విభజించే శక్తుల పట్ల అప్రమత్తతతో మెలగాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశానికి ఉన్న ఒకే ఒక్క ఆభరణం అన్నారాయన. అయితే దేశ సమైక్యత, సమగ్రత అన్నింటికంటే ముఖ్యమైనవని మోదీ పేర్కొన్నారు.
ఏమైనా ఉక్కు మనిషి పటేల్ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకున్నారు.